సుబ్బారావు వచ్చినప్పుడు మన కొత్త బాబాయికి వెళ్ళి ఒక్కసారి మెరుపు తీగలాగా కొనుక్కోమంటూ కనపడవే. అమ్మా అమ్మా ఎప్పుడు చూసినా నన్నే కనిపించమంటున్నావు, అది ఎదురు కనిపించు కదా. నేను కనపడినా ఎంతమంది కనపడినా అమ్మా, ఏమ్మా అంత ఓపిక నా దగ్గర ఇప్పుడు లేదు. ఎందుకనో వాళ్ళ తాతకు నేను కనపడ్డా, వాళ్ళ బాబుకి నేను కనపడ్డా, వీడు కూడా కనపడితే క్వాలిటీ దెబ్బతింటది. ఏ పనులు కనిపించమ్మా, మాటలు కనపడితే తిరిగి మళ్ళీ వాడు మనకు కనపడ్డావు. కనపడ్డా మరి ఎలా కనిపించాలి? ఇదే నీకు అమ్మా, ఎరుపు చీర కట్టుకోవాలి వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఎరుపు చీర ఎందుకు కట్టుకోవాలి? ఎరుపు చూస్తే ఎటువంటి మగవాడే లోపల గట్లా ఇరుక్కుపోతాడు. అవునమ్మా. నీకు లేదు ఎర్ర చీర? ఎందుకు? నీకు లేకపోతే ఇంకొక నాన్న ఇక్కడ నీకు. ఎవరు నాన్న? పిల్ల వెంకయ్య గారు. పిల్ల వెంకయ్య గారు మా నాన్న? ఆయన కూడా మీ నాన్న. ఎంతమంది నాన్నన్నారే? నా దగ్గర ఓపుంటే గుంటూరు జిల్లాలో దారి తీయచ్చు. అమ్మా అమ్మా జడేసుకున్నావా? వేసుకున్నాగా. అప్పో జడ తిరిగేసుకున్నా, అసలు మర్చిపోయావే. ఏంటి అసలు బిళ్ళ? బిళ్ళ ఏంటి? నీకు బిళ్ళ లేదా? ఎప్పుడు చేయించా? నీకు లేకపోతే నా బిళ్ళ సరిగ్గా, నీకు లేకపోతే నా బిళ్ళ సరిగ్గా ఎంత బిళ్ళ. అవును, బిళ్ళదాత కూడా ఇక్కడే ఉన్నారు. నీసు సాంబయ్య గారు. అసలు నా బిళ్ళ అంటే ఎంత ఇష్టం ఆయనకి. అసలు బిళ్ళ పెద్దగా ఉంటే తెల్లవాళ్ళు చూస్తూ ఉంటాడట. చిన్న చిన్న బిళ్ళ నచ్చం ఆయనకి. అసలు ఆ బిళ్ళకు ఒక చరిత్ర ఉంది. చుట్టూరు తెల్ల రాళ్ళు వేశారు బిళ్ళకి, మధ్య ఎరుపు రాయి వేశారు. ఓ బియ్యం పంట అక్కడే ఉంది. ఆ బిళ్ళల బండి తీస్తే చమకు 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 అలా రాళ్ళు కొట్టేది. ఆ బిళ్ళ పెట్టుకుని ఎలా కనపడతావంటే ఒక్కసారి నవ్వబే. నవ్వమ్మా. నవ్వుతా నవ్వుతా నవ్వుతా. దీనికేదో బండారు పని దేయం పెట్టింది. అమ్మా అట్లా నవ్వకూడదు. అట్లా నవ్వుతే దీనికి పిచ్చి ఎక్కుంది అనుకుంటారు. అసలు మన వ్యాపారం పనికి వచ్చే నవ్వు కాదు. మన ఎదురుగా చూస్తున్నా